చూసిండ్రా గల్లా పెట్టి అట్లా గుంజుకొస్తుంటే ఏ ఆడపిల్లనో ఎవరినో బనాయిస్తే గదిరిచ్చి పెడుతుండేమో అంటే కాదు కాదు, సమోసా కొందామన్న పాపానికి పైసలు ఫోన్ పే కొడితే ఫోన్ అందుకు ఇంత కథ అయిందట. ఎంకిపేర్లి సుబ్బిసావు కొచ్చుడు అంటే ఇదేనేమో, ఆన్లైన్ పేమెంట్ అందుబాటులోకి వచ్చుడేమో కానీ అన్న గల్లాను సమోసాల బేరకాడు పట్టుకునే కాడికి వచ్చినట్టే లేదు. మరి పైసలు లేకుండా సమోసాలు ఉత్తగానే తీసుకొని పారిపోతుంటే ఇట్లా పట్టుకున్నాడా అంటే కాదు, నా ఫోన్పే పని చేస్తలేదు కాబట్టి నీ సమోసా నీ తాననే ఉండని, నా ఫోన్పేల పైసలు నా తాననే ఉంటాయి అన్నందుకు అట్టెట్లా కొంటా అని దాన్ని మళ్ళా నాకే వాపసు ఇస్తావు, మర్యాదగా పైసలు ఇచ్చి సమోసా కొంచబోమ్మంటే నా పర్సులో కూడా పైసలు లేవు, నాకు నీ సమోసా వద్దు అంటే బలిమిడికి చేతులున్న వాచి తీసుకొని సమోసా ఇచ్చిండట. ఈ భాగవతం మొత్తం ఎవరో వీడియో తీస్తే సోషల్ మీడియాలో పొట్టు తిరుగుకుంటా రైల్వే పోలీసుల దాకా పోతే అప్పుడు సమోసాల బేరకాన్ని పోలీసులు అరెస్ట్ చేసి చక్కగా సర్కారు వారి లాంఛనాలతో కేసు కట్టిరట. ఫోన్ పేలు పని చేయకపోతే బేరకాలు ఇట్లా కూడా తయారవుడు ఏంది? ఇక రేపకల్లా ఆన్లైన్లో పైసలు కొట్టినాక అవి ఓకే అని పడితేనే సామాను కొనుక్కోవాలన్నా ఎట్లా అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.